ప్రెగ్నెంట్ అయిన రోహిణి మనోజ్ మనసుని ఎలా మారుస్తుంది? రోహిణి అసలు నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా లేదా? మనోజ్ మనసు మారుతుందా లేదా? ప్రభావతి ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టనిస్తుందా లేదా? ఇదంతా కూడా రేపటి ఎపిసోడ్ లో మనకి ఏం జరగబోతుంది అనేది ఇప్పుడే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఎపిసోడ్ ఒక రోజు ముందుగానే చూడాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మన అప్డేట్స్ మీకు త్వరగా వస్తాయి. రోహిణి అయితే విద్యతో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా కలవాలి మనోజ్ ని? ఇప్పుడు మనోజ్ నా మీద చాలా కోపంగా ఉంటాడే, ఏం మాట్లాడినా కూడా నువ్వు నన్ను మోసం చేస్తావు అన్నట్లుగానే చూస్తాడు. కానీ నాకు చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఇలానే నేను ఉండిపోయాను అంటే మనోజ్ కి ఖచ్చితంగా మా అత్త ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తుంది. నాకు మా అత్త గురించి బాగా తెలుసు అని చెప్పి రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది. కానీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మనోజ్ని అయితే నేను కలవాల్సిందే, మనోజ్ మనసుని మార్చాల్సిందే అని చెప్పి రోహిణి అయితే విధితో అంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ అయితే తాగి రోడ్ల మీద అరుస్తూ డొల్లుతూ, రోహిణి నువ్వు నాకు ఎంత మోసం చేశావు, నమ్మించి నా గొంతు కోసావు, నేను నిన్ను ఎంతగానో నమ్మాను, నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను అసలు ఎలా మోసం చేశావు నువ్వు, నిన్ను ఎంత నమ్మాను నేను, అబద్ధాలు, మోసం, నటన అన్ని కూడా చేశావు, నమ్మించి నువ్వు గొంతు కోసావు రోహిణి అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ రోడ్ల మీద తిరుగుతూ అరుస్తూ ఉంటాడు మనోజ్ అయితే. నేను ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆఖరికి నా ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకుండా నిన్నే నమ్మాను కదా, నువ్వు ఏం చేస్తే అదే చేశాను కదా, నీ మాటకి ఎంత గౌరవం ఇచ్చాను, నీ పార్లర్ చుట్టూ ఎంత తిరిగాను, నన్ను ఇలా చేస్తావా రోహిణి, నువ్వు నన్ను ఇలా చేయడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి తాగుతూ తిరుగుతాడు. ఇంతలో అక్కడికి ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. ఆ ట్రాఫిక్ పోలీసులతో కూడా మిస్బిహేవ్ చేస్తూ, ఆ ట్రాఫిక్ పోలీసులో ఉన్న లేడీ కానిస్టేబుల్ తో కూడా, రోహిణి నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను మోసం చేస్తావు అని చెప్పి వాగుతూనే ఉంటాడు. ఇక వాళ్ళైతే పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్ట్ చేస్తారు. ఇక విషయం తెలుసుకున్న బాలు వాళ్ళ నాన్న ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. మనోజ్ అయితే ఒంటి మీద షర్ట్ లేకుండా తాగిన మైకంలో తూలుతూ ఉన్నటువంటి మనోజ్ ని చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడతారు. బాలు కూడా వీడు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసుల దగ్గరికి వెళ్లి, వీడు మా అన్నయ్య, వీడిని వదిలేయండి, వీడు చాలా మంచివాడు, కానీ వాళ్ళ భార్య మోసం చేసింది, అది తట్టుకోలేకే వీడు తాగి రోడ్ల మీదకి వచ్చాడు, దయచేసి మా అన్నయ్యను వదిలేసేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ట్రాఫిక్ పోలీస్ అయితే వస్తాడు. అతనికి బాలుకి అస్సలు పడదు, ఎప్పుడు కూడా గొడవ అవుతూనే ఉంటుంది. ఇక అతనైతే చాలా రూడ్ గా మాట్లాడుతూ ఉంటారు. ఇతను మీ అన్నయ్య, మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా, మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా సరిగా ఉండరా, ఏంటండి ఇలాంటి పిల్లల్ని కన్నారు అని చెప్పి ఆ ట్రాఫిక్ పోలీస్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలుకైతే పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఆ ట్రాఫిక్ పోలీస్ మీదకే చెయ్యి లేపేంత కోపం వస్తుంది. కానీ తమాయించుకుంటాడు, తగ్గుతాడు. ఇక పక్కనే ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా, రేయ్ ఆగరా, నువ్వు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను అంటాడు. ఇక వాళ్ళ నాన్న అయితే, మా అబ్బాయిని వదిలేసేయండి, వాడు చాలా మంచోడు, వాడికి ఏం తెలియదు, పాపం వాళ్ళ భార్య చేసిన పనికి తట్టుకోలేక ఇలా చేస్తున్నాడు, వదిలేసేయండి సార్ అని చెప్పి బతిమిలాంటి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక నేనైతే వదలను, మీ ఫ్యామిలీ అయితే కూడా చాలా తేడా ఫ్యామిలీ, నేను మిమ్మల్ని చచ్చినా వదలను, మీరు ఏమున్నా కూడా కోర్టులో చూసుకోండి అని చెప్పి మనోజ్ అయితే అస్సలు వదలడు. ఇక బాలు అయితే, నీ పని ఇలా కాదు, నీకు ఎవరిని తీసుకొచ్చి నాకు సమాధానం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే, నాకు కూడా అర్థం కావట్లేదు నాన్న, కానీ ఏదో ఒకటి చేయాలి, ముందు వాడినైతే బయటికి తీసుకొద్దాం, వీడి పొగరు కూడా అణచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే వెంటనే మీనాకి కాల్ చేస్తాడు. మీనాకి జరిగిందంతా కూడా చెబుతాడు. మీనా అయితే షాక్ అవుతుంది. ఏంటండి ఇంత పని జరిగిందా, మీ అన్నయ్యని ఏకంగా పోలీసులే అరెస్ట్ చేశారా, ఇప్పుడు ఎలా అతన్ని బయటికి ఎలా తీసుకొద్దామండి అని చెప్పి మీనా అంటూ ఉంటుంది. అది నాకు అర్థం కావడం లేదు, ఎవరైనా తెలిసిన ఒక పెద్ద మనిషి కావాలి మీనా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇంతలో మీనాకైతే ఒక ఐడియా వస్తుంది. ఏమండి, నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నారు, ఆయన చాలా పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయన మనం సాయం కోరాము అంటే ఖచ్చితంగా చేస్తారు, ఆయనే నాకు డబ్బులు ఇచ్చి చాలా సాయం చేస్తారు, నీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని చెప్పారండి, ఖచ్చితంగా ఆయన మనకి హెల్ప్ చేస్తారు, ఆయన్ని అడుగుదామని ఇక మీనా బాలు ఇద్దరు కూడా కలిసి వెళ్లి అతన్ని అడుగుతారు. ఇక అతను కూడా వస్తాడు పోలీస్ స్టేషన్ కి. ఇక అతనైతే, ఇతను మాకు బాగా కావాల్సిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి, ఇతన్ని వదిలేసేయండి, నేను షూరిటీ సైన్ చేస్తాను అని చెప్తాడు. ఇక ఆ ట్రాఫిక్ పోలీస్ కూడా చేసేదేమీ లేక, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంతకం పెడితే ఇక అతను ఏం చేయలేక అతని మొండు పట్టుదలని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మనోజ్ నైతే వదిలేస్తారు.
ఇక మనోజ్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్లి ముందు నెత్తి మీద ఒక బిందెడు నీళ్లు పోసేస్తాడు బాలు. ఏంట్రా నువ్వు ఇలా పిచ్చోడు అయిపోతావా, రోహిణి అలా చేసిందని చెప్పి ముందు మన సమస్యకి పరిష్కారం ఆలోచించుకోవాలి, నువ్వు ఇలా చేయొద్దు, నిన్ను మేము ఇలా చూడలేకపోతున్నాము అంటాడు. ఇక వాళ్ళ నాన్న కూడా ఏంట్రా నువ్వు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావు, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు డిగ్రీలు అంటే నేను ఎంత సంతోషపడేవాడినో లోపల, కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ముందు నువ్వు రోహిణి చేసిన మోసం గురించి మర్చిపో, ముందు మామూలు మనిషిలాగా ఉండు, నీ పని నువ్వు చేసుకో, తర్వాత ఏం చేయాలి అనేది మేము చూస్తాం, మేము పెద్దవాళ్ళగా మేమంతా బతికే ఉన్నాం అని చెప్పి అంటాడు. ఇక ప్రభావతి అయితే ఏంట్రా నువ్వు ఇలా పని చేయకు, నేను ఇలా చూడలేకపోతున్నాను అని చెప్పి ప్రభావతి కూడా ఏడుస్తూ ఉంటుంది. అది చేసిన పనికి నువ్వెందుకురా బాధపడతావు, అది కదా బాధపడాలి, అందుకే దాన్ని నేను మెడబట్టి బయటికి గెంటేశాను, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను, మన కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటుంది, నీకు ఏం చేయాలి ఎప్పుడు ఏం జరగాలి అనేది నేను చూసుకుంటాను, నువ్వేం భయపడుకున్నానా అని చెప్పి ప్రభావతి అంటుంది. బాలు అయితే ముందు మనోజ్ కి ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వు మీనా అని చెప్పి తీసుకొచ్చి ఇప్పిస్తాడు. మనోజ్ అయితే మజ్జిగ తాగి ఇక నార్మల్ పొజిషన్ కి వస్తాడు. కానీ తన మనసులో ఉన్న బాధంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెబుతాడు. నేను భరించలేకపోతున్నాను, ఎందుకంటే నేను రోహిణిని అంత నమ్మాను, ఇంట్లో ఉన్న అమ్మ నాన్న కన్నా కూడా రోహిణి మీదే నాకు ఎక్కువ ప్రేమ ఉంది, నేను తనని అంతలా నమ్మాను, నన్ను నమ్మించి మోసం చేసింది, మీ అందరికీ చేసిన మోసం కన్నా కూడా నన్ను ఎక్కువ వంచించి మోసం చేసింది, అసలు నాకు అమ్మా నాన్న లేరు, నేను ఒక అనాథనని చెప్పినా కూడా నేను ప్రేమించి ఉండేవాడినేమో, కానీ ఇలా నన్ను నమ్మించి మోసం చేస్తే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. రే కొద్ది రోజులు ఆగు, అన్నీ కూడా మామూలవుతాయి, మళ్ళీ అంతా కూడా మామూలవుతుంది, కాలమే కొన్నిటికి పరిష్కారం చెబుతుంది అని చెప్పి ఇక సత్యం అయితే చెబుతూ ఉంటాడు. ఇక రోహిణికైతే విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తుంది విద్య. కడుపు నొప్పితో విలవెల్లాడుతూ హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోహిణికి డాక్టర్ అయితే టెస్టులు చేసి నీకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. అలాగే డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తుంది. ఇక రోహిణి అయితే పాజిటివ్ అనే రిపోర్ట్ వస్తుంది, కానీ నిజానికి తను ఒకసారి స్కానింగ్ తీపించుకుంటూ తెలుస్తుంది తను ప్రెగ్నెంట్ కాదు, అందులో కొన్ని సిస్ట్లు ఉన్నాయి, అంటే తన గర్భసంచిలో చిన్న చిన్న గెడ్డలు ఉన్నాయి, అవి ప్రెగ్నెన్సీ పాజిటివ్ గా చూపించింది అని చెప్పి రోహిణికి అర్థమవుతుంది. ఇక డాక్టర్ కూడా వివరంగా చెబుతుంది, వాటి కోసం నువ్వు కొన్ని రోజులు మెడిసిన్ వాడాలి అని చెప్పి మెడిసిన్ కూడా ఇచ్చేస్తుంది. అప్పుడే రోహిణికి ఒక ఆలోచన వస్తుంది, నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎవరు కాదనలేరు, ఖచ్చితంగా నన్ను ఇంటికి తీసుకువెళ్తారు, ఇదే మంచి అవకాశం, నేను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడి ఇంట్లోకి మళ్ళీ వెళ్తాను అని చెప్పి విద్యతో అంటుంది. విద్య అయితే ఇప్పటికే నువ్వు మోసం చేసి దొరికి అందరి ముందు చీకొట్టించుకున్నావు, మళ్ళీ నువ్వు మోసంతోనే ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ నువ్వు దొరికిపోయావు అంటే జీవితంలో నీ ముఖం ఎవ్వరూ చూడరే, నువ్వు ఒకసారి ఆలోచించు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రోహిణి, నేను ఇప్పుడు చెబుతున్నాను, నువ్వు మళ్ళీ జీవితంలో తిరిగి ఆ ఇంట్లో వాళ్ళ ముఖం కూడా చూడలేని పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి ఇక విద్య అయితే గట్టిగా వారిస్తుంది. కానీ మోసం చేయడానికి అలవాటు పడినటువంటి రోహిణి మాత్రం దానిని అస్సలు ఒప్పుకోదు. నేను మోసాన్ని మోసంతోనే తీసేస్తాను, ముళ్ళుని ముళ్ళుతోనే తీసేయాలి అన్నట్లుగానే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు నిజంగా ప్రెగ్నెన్సీ లేకపోవచ్చు, రేపు నిజంగానే రావచ్చేమో, లేదు అంటే నేను కాలు జారి కింద పడినట్టు నటించి అబోట్ అయినట్టుగా నేను మళ్ళీ ఇదే హాస్పిటల్కి వచ్చి నటిస్తాను, అయిపోతుంది, నేను ఆ ఇంట్లో అయితే సెటిల్ అయిపోతానే ఇక అని చెప్పి రోహిణి ఎత్తుగడ వేస్తుంది. విద్య అయితే ఎంత చెప్పినా కూడా వినదు. ఇక నీ కర్మ, నీ చావు నువ్వు చావు అని చెప్పి విద్య వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే నేరుగా హాస్పిటల్ నుంచే మనోజ్ కి కాల్ చేస్తుంది. కానీ మనోజ్ ఫోన్ అయితే ప్రభావతి చూస్తుంది. ప్రభావతి అయితే తన కాల్ని అస్సలు లిఫ్ట్ చేయదు, పైగా కట్ చేస్తుంది. కానీ మనోజ్ని ఇప్పుడు నేను ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. చివరికి ఏం చేయాలి అని ఇక మనోజ్ ఉండేటువంటి షాప్ దగ్గరికి వెళ్తుంది. మనోజ్ని అయితే కలుస్తుంది. మనోజ్ని ఫస్ట్ సారీ అయితే అడుగుతుంది. కానీ మనోజ్ అయితే తన ముఖం కూడా చూడడం, పక్కకు తిరిగిపోతాడు. నువ్వు నాకేం చెప్పద్దు, నువ్వు ఎలా మోసం చేస్తావో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా, నేను నీ మాటలు ఏమీ కూడా నమ్మను అని అంటాడు. ఇక రోహిణి అయితే కాళ్ళ వెళ్ళ పడుతూ, లేదు నేను ఇదంతా కూడా మన కోసమే చేశాను, నేను నిన్ను చాలా ప్రేమించాను, నాకు ఎవరు లేరు, ఆస్తి లేదు అంటే మీ అమ్మ ఒప్పుకోదు, మీ అమ్మకి ఆస్తి మీద చాలా ఇష్టం ఉంది, అదే నేను పసిగట్టి ఇలా మన ఇద్దరి కోసం నేను నీతో కలిసి ఉండాలని నీ మీద ఉన్న ఇష్టంతోనే అబద్ధం చెప్పాను, అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు అంటుంది. సరే అయితే నువ్వు నన్ను నమ్మవు కదా, వదిలేసాయి, అయితే మన కడుపులో ఉండే బిడ్డకి నువ్వు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అంటుంది రోహిణి. ఇంతలో మనోజ్ అయితే ఫుల్గా షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ వా అని? అవును, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గర నుంచి వస్తున్నాను, నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, కావాలంటే చూడు అని చెప్పి అది కూడా చూపిస్తూ ఉంటుంది.
ఆ రిపోర్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే నిజంగానే రోహిణి ప్రెగ్నెంట్ అని నమ్మేస్తాడు. కానీ తన మీద ఉన్న కోపం మాత్రం ఏమాత్రం కూడా తగ్గదు. కానీ తన బేబీ అయితే తనకి కావాలి. ఇక నాకు నా బేబీ కావాలి, నాకు నువ్వు వద్దు, నువ్వు నన్ను మోసం చేశావు, నిలువునా మోసం చేశావు, నాకు నా బేబీని ఇవ్వు అని అడుగుతాడు మనోజ్. లేదు, నేను నా బేబీ ఇద్దరు కూడా నేను కలిసి నీతోనే ఉంటాం మనోజ్, నాకు మళ్ళీ జీవితంలో ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను మళ్ళీ తిరిగి ఎప్పుడు నేను మోసం చేయను అంటుంది. ఇక మనోజ్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనోజ్కి తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత సగం కోపం అయితే చల్లారిపోతుంది, కానీ కాస్త కోపంతోనే ఉంటాడు. అయితే మా అమ్మ మాత్రం నిన్ను అస్సలు ఇంట్లోకి రానివ్వదు, నిన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు అని చెప్పి మనోజ్ అంటాడు. ఇక నువ్వైతే ఒప్పుకున్నావు కదా, మీ అమ్మని ఎలా ఒప్పించాలి, ఎలా ఇంట్లో అడుగు పెట్టాలి అనేది నాకు బాగా తెలుసు అని చెప్పి రోహిణి అంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ప్రభావతి ఒప్పుకుంటుందా లేదా, ఇదంతా కూడా మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి.